ఈ కోడి పిల్లలను కాపలాగా ఆయనకి నక్కను పెట్టినట్టే ఉంది రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఈ కాలేజీల విషయంలో ఫీజును పెంచుకునే అవకాశం కల్పించిన ఘనత ఒక రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే ఏ ప్రైవేటు కళాశాలకైనా కూడా ఫీజును తక్కువ చేసే విధంగా పాలించాలి, తక్కువ చేసే విధంగానే పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే TAFRC కమిటీ ఏదైతే ఉందో, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో, వాళ్ళకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ జరుగుతుంది. ఈ ప్రైవేట్ కళాశాలకు సంబంధించి వాళ్ళు ఈ ప్రైవేట్ కళాశాలలందరూ వాళ్ళ గోసాడు ఎల్లుబుచ్చుకుంటారు అనమాట. మాకు మస్తు బాధలు ఉన్నాయి, మస్తు కష్టాలు అవుతున్నాయి, మా ఫ్యాకల్టీని నడపలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కాలేజ్ రన్ చేయలేకపోతున్నాం, ఫీజులు జర పెంచుకోనికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఈ TAFRC దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా ఫిర్యాదు అవుతారు అనమాట. ఇక వాళ్ళు జాలి తెలిసి దయ తెలిసి మన తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీ వాళ్ళకు ఫీజులు పెంచుకునే అవకాశం ఇస్తుంది. అట్లా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ రివ్యూలా ఇప్పుడు రివ్యూ జరిగితే ఏం చేసిరంటే, కొన్ని ఫెమిలియర్ కాలేజీలకు మొత్తం 63 కాలేజీలకు, అందులో మీకు ఒక 3 ముచ్చట చెప్తా. ఈ CBIT, MGIT, ఈ CVR అనే కాలేజీలకు ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అట్లా 63 కాలేజీలకు గతంలోనేమో వీళ్ళ ఫీజులు ఎంత ఉండే అంటే 1.40 లక్షలు ఉండే, అంటే 1,40,000 ఉండే CBIT. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1.83 లక్షల వరకు ఫీ పెంచుకునే వెసులుబాటుని ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈ MGIT కూడా 1.30 లక్షలు ఉండే గతంలో BRS హయాంలో. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా చెప్పుకోగానే 1.63 లక్షల వరకు ఫీ పెంచుకునే పర్మిషన్ వాళ్ళకి ఇచ్చిండ్రు. CVR కాలేజ్ కూడా 1.25 లక్షలు ఉండే, 1,25,000. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకు 1.67 లక్షల వరకు ఫీ పెంచుకునే వెసులుబాటు ఇట్లా 63 కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు చెప్పుండ్రి, ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా పేదవి ఉంటాయా? ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా లాస్లో ఉంటాయా? ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా దివాలా తీసి ఉంటాయా? ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా నష్టపోయి ఉంటాయా? వాళ్ళు నష్టపోయినాం సార్, మాకు బాధలు పడుతున్నాం సార్, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని అర్జీలు పెట్టుకుంటే ఫీజులు పెంచుకునే వెసులుబాటు వాళ్ళకి కల్పించి ఇవాళ మధ్యతరగతి పిల్లలపైన, మధ్యతరగతి తల్లిదండ్రులపైన భారం మోపినట్టు కాదా? ఇది విద్యా విధానం మారాలి, ప్రభుత్వ కళాశాలను, ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సింది పోయి ఇవాళ ప్రైవేట్ వాళ్లకు లాభం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి పనిచేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గం. ఇది దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఎట్లా లాభం ఉంటుందో కూడా అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళందరికీ కూడా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు లాభాలు వస్తాయి. ఫీజులు ఎక్కువ జలగలు పట్టినట్టు రక్తాన్ని పీల్చినట్టు పీల్చుకుంటారు. ఆ తర్వాత వచ్చిన లాభాల నుంచి కొంత పర్సెంటేజ్ ఇస్తారు.